భూ కబ్జాలకు సర్కార్ చెక్ యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తున్న అధికారులు పాత యాక్టులను సవరించేందుకు రంగం సిద్ధం సాధ్య సాధనాలపైన పూర్తి స్థాయి స్టడీ త్వరలో దేవాదాయ శాఖ యాక్టు 83, 84 క్లాజ్ సవరణ భూభారత్తో పాటు మిగతా విభాగాల్లోనూ క్లియరెన్సులు రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ వక్ఫ్ రిజిస్ట్రేషన్లో ఆఫీసర్లకు ఆదేశాలు ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే గతంలో ఎన్నో కబ్జాలు అయితే గురైనాయి భూములు అది అందరూ తెలిసిన ముచ్చటనే ఇక వీటికి చెక్ పెట్టేందుకు అయితే ప్రభుత్వం అయితే కొత్తగా చట్టాలను అయితే తీసుకొస్తుంది సవరణ చేసేందుకు ఏంది అంటే సాధ్య సాధనలపైన పూర్తి స్థాయి స్టడీ చేస్తుంది త్వరలో దేవాదాయ శాఖ యాక్ట్ 83, 84 క్లాజ్ సవరణ అయితే ఈ దేవాదాయకు సంబంధించిన దానిపైన కూడా 83, 84 క్లాజ్ సవరణ కూడా చేస్తుంది భూభారత్తో పాటు మిగతా విభాగాల్లోనూ క్లియరెన్సులు మొత్తం భూభారత్తో పాటు మిగతా దాంట్లో కూడా క్లియరెన్స్లు చేస్తూ రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ వక్ఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్రంలో భూ కబ్జాలను నియంత్రించాలని ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్తో ముందుకు సాగుతుంది భూభారతి ద్వారా ఇప్పటికే కొన్ని భూ సమస్యలను పరిష్కరించగా పాత యాక్టులను సవరించడం ద్వారా మరికొన్ని భూ పంచాయతీలకు చెక్కు పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇప్పటివరకే గతంలో కొన్ని భూ పంచాయతీలను పరిష్కరించింది ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏంటంటే భూ పంచాయతీలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది దీంతో గతంలోని యాక్టులపై పూర్తిగా స్టడీ చేయాలని ప్రభుత్వం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది గతంలో యాక్టులపై పూర్తిగా స్టడీ చేసి సవరణ చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు అయితే ఇచ్చింది తర్వాత ఏం జరుగుతుంది టెక్నికల్ సమస్యలు తొలగించేందుకు ప్రస్తుత పరిస్థితులకు ఆధారంగా రివైజ్ చేసే వెసులుబాటుపై అధ్యయనం చేయాలని సూచించింది టెక్నికల్ సమస్యలు ఏనో ఒక దగ్గర భూమి ఇప్పుడు గతంలో చూసినాం మనం ఏనో ఒక చిన్న లూప్ హాల్స్ ద్వారానే చాలామంది భూములు కబ్జాలు జరిగినాయని మనం చాలాసార్లు చాలా కథనాలలో విన్నాము చాలామంది ఎంతో మొరబెట్టుకున్నారు ఇవన్నీ జరగకుండానే ప్రభుత్వం అయితే ఈ సవరణ అయితే తీసుకొచ్చింది ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా పాత యాక్టులను ఎలా సవరించాలనే దానిపైన ప్రత్యేక రిపోర్టును కోరింది ఎలాంటి సమస్యలు రాకుండా పాత యాక్టులను ఎలా సవరించాలనే దానిపైన ప్రత్యేక రిపోర్టును అయితే కోరింది ముఖ్యంగా ఆలయ భూములకు సంబంధించిన దేవాదాయ శాఖ చట్టం 1987లోని సెక్షన్ 83, 84లను సవరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఈ దేవాదాయాలకు సంబంధించిన 83, 84లను సవరించాలని అయితే ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగానైతే నిర్ణయం అయితే తీసుకుంది ఈ సెక్షన్లు మత ధార్మిక సంస్థల భూములను ఆక్రమించిన వారిని తొలగించడం అక్రమాలను నిర్దేశించే విధానాలను సూచిస్తుందని ఇప్పటికే తెలుస్తుంది ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఎట్లాగైనా ఈ భూములు కబ్జాలు చేస్తున్నారు దేవాదాయ శాఖల భూములు గతంలో ఎంతోమంది కబ్జాలు చేసారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి దీన్ని ఎట్లనైనా చెక్ పెట్టేందుకైతే ప్రభుత్వం అయితే సవరణ చేసుకుంటా అధికారులను అధ్యయనం చేసి స్టడీ చేసి దీని రిపోర్ట్ అప్పచెప్పి దీనిపైన మళ్ళీసారి ఎలాంటి ఈ కబ్జాలకు గురి కాకుండా సవరణలు అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది చూద్దాం మరి ప్రభుత్వం ఇంత గట్టిగా ముందడికైతే పోతుంది మరి ఎంతవరకు తీసుకెళ్తుంది గతంలో జరిగినటువంటి కబ్జాలకు సంబంధించింది మరి క్లియర్ చేస్తుందా మరి పెండింగ్లోనే ఉంటుందా మరి ముందడికి వెళ్తుందా దానిపైన అయితే మరిన్ని రానున్న రోజులు అయితే దీనిపైన అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం